పవిత్ర ఆశ్వయుజ మాసంలో దసరా నవరాత్రులను పురస్కరించుకుని అక్టోబర్ 2 నుంచి నవంబర్ 3వ తారీఖు వరకు శ్రీమతి శ్రీ స్రవంతి గారి ఆధ్వర్యంలో ఆశ్వయుజ మాసం నెల రోజుల పాటు దేవి ఆరాధనలు శతచండి మహాయాగం శ్రీనివాస విద్య నెల రోజుల పాటు జరిగే ఈ శక్తి ఆరాధనలో మీరు పాలుపంచుకోండి, అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. మీ గోత్ర నామాల కొరకు సంప్రదించండి. నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, అమావాస్య వచ్చేస్తోంది. మహాలయ అమావాస్య రేపు బుధవారం నాడే అమావాస్య వస్తోంది. అమావాస్య బోల్డ్ అంతా డీవియేషన్స్ తోటే ఈ అమావాస్య ఉంది. ఎందుకంటే లేని సూర్యగ్రహణాన్ని బోల్డ్ అంతా ఇంటలెక్చువాలిటీని ప్రదర్శిస్తూ బోల్డ్ అంత టాలెంట్ అంతా ఉపయోగించి మంచి మంచి పేర్లు పెట్టి ఇన్ని వేల సంవత్సరాల తర్వాత వస్తోంది అని అంటే ఇలాంటి అబద్ధం ఆడే ఛాన్స్ మళ్ళీ రాదు అని అనుకోవాలేమో. సో సూర్యగ్రహణం అని ఊదరగొట్టి లేదురా నాయన ఇండియాకి అయినప్పటికీ అని చెప్తున్నప్పటికీ ఇన్నోసెంట్ గా ఉన్న వాళ్ళు, తెలియని వాళ్ళు డెఫినెట్ గా భయపడతారు. సూర్యగ్రహణం అంటున్నారు, ఏమో ఎందుకు వచ్చిందిలే, జాగ్రత్తగా ఉంటే పోతుంది కదా అనే యాంగిల్ ఒకటి ఉంటుంది. అసలు ఇండియాకి లేదు ఈ సూర్యగ్రహణం. అయినప్పటికీ దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే లేదని క్లారిటీగా చెప్పడం కోసమే మాట్లాడుతున్నాము. ఆ గ్రహణం దాని గురించి ఒకసారి మాట్లాడండి. అలాగే మహాలయ అమావాస్యని ఎలా వినియోగించుకోవాలి, అమావాస్యకు కూడా చాలా పవర్ఫుల్ రెమెడీస్ మీరు చెప్పడం అనేది పరిపాటియే. అవి కూడా ఒక్కసారి తప్పకుండా చెప్తాను పద్మిని. అయితే లేని సూర్యగ్రహణం గురించి అసలు లేదు అనుకున్నప్పుడు దాని గురించి ఆలోచించకండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా సరే మనకి ప్రామాణికమైన పంచాంగాలు అనేవి చాలా ఇంపార్టెంట్. పంచాంగం తప్పకుండా ఇంట్లో ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో ఉందా లేదా అనేది మీరు చూసుకోండి. మీరు ఎవరిని ఫాలో చేస్తారో వాళ్ళకి తెచ్చుకొని తప్పకుండా చూడండి, దాని ప్రకారమే నడుచుకోండి. లేని దాని గురించి ఇంకా అస్సలు దాని గురించి ఆలోచించకండి. అసలు ఏం చెప్పారో చూద్దాము అని చెప్పి మనము చెప్తూ ఉంటే చూసినప్పుడు వాళ్ళు చెప్పిన దాంట్లోకి మనము వెళ్ళిపోతుంది. అరే అయి ఉండొచ్చు కదా అనే మాట వస్తుంది అనమాట. కాబట్టి లేదు అనుకున్నప్పుడు దాని గురించి అసలు మనం పట్టించుకోవద్దు. ఎగ్జాక్ట్లీ ఎటువంటి పరిస్థితుల్లో కాదు అని అంటే గనక కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఈసారి సూర్యగ్రహణం లేదు అనేది గుర్తుపెట్టు, అంతే ఫిక్స్. ఇక మనకి ప్రామాణికం ఏది మనకి అని అంటే గనక పంచాంగకర్తలు. వాళ్ళకి తెలియంది ఏముంటుంది ఇంకా, అవునా కదా? అవునక్క. సరే, మరి పంచాంగకర్తలు కూడా చెప్తున్నారు అంటే గనక మీరు రెగ్యులర్ గా ఏవేవైతే ఫాలో అవుతున్నారో వాళ్ళది మాత్రమే చూసుకోండి. అసలు పంచాంగకర్తలు ఎవరు చెప్పట్లేదు అక్క. మరి ఎవరు చెప్పట్లేదు అంటే మరి మంచిది. అస్సలు బోల్డ్ అని వీడియోస్ నేను సర్చ్ చేయడం జరిగింది. పంచాంగకర్తలు ఎలా చెప్తారు, అలా చెప్తే వాళ్ళు పంచాంగకర్తలు అవ్వరు కదా. ఎక్కడుందో అక్కడ చెప్తున్నారు. భారతదేశానికి లేదని చాలా క్లియర్ గా. అంతెందుకు, ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేస్తాం మనం, ఎప్పుడెప్పుడు గ్రహణాలు ఉన్నాయన్న విషయం కూడా తెలుస్తుంది. అవును, అది అసలు చేయకుండా యూట్యూబ్ లో ఏదో థంబ్నెయిల్స్ చూసేసి ఇబ్బంది పడితే ఎట్లా? అవును, అసలు గ్రహణం అనేది లేదు అనేది గుర్తుపెట్టుకోవాలి తప్పకుండా. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనము అమావాస్య నాడు ఏం చేద్దాం. మహాలయ అమావాస్య చాలా నిజంగా చెప్పాలి అని అంటే మనకి ఎలాంటి దోషాలున్నా కూడా పోగొట్టుకోవడానికి చాలా మంచిది అని మనం చెప్పుకోవచ్చు. పితృపక్షాలు అని చెప్పుకుంటూ వస్తున్నాం కదా, అలాంటిదే కాకుండా ఆర్థిక పితృపక్షాలు అంటే పితృదేవతల ఏదన్నా గనక మనకి శాపం ఉంటే, పితృశాపం ఉందని అంటాం, అలాంటివి ఏమన్నా ఉంటే గనక మనకు ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది చూద్దాం. పిల్లలు సరిగ్గా చదవకపోవడము, అలాగే పిల్లలు ఇంటెలిజెంట్ గా ఉండకపోవడం ఒకటి, అసలు పిల్లలు పుట్టకపోవడం ఒకటి, ఆర్థిక ఇబ్బందులు, సొంత ఇల్లు ఉంటే అమ్మేసుకోవాల్సింది రావడం, సొంత ఇల్లు కొనుక్కోవాలనుకుంటే గనక ఆ పని అవ్వకపోవడం, డబ్బున్నా కూడా ఇల్లు కొనుక్కోలేకపోవడం, అలాగే ఆస్తి తగాదాలు ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అన్నమాట. పితృదోషాల వల్ల పెళ్లిళ్ళు అవ్వకుండా ఉండడం, లేదు అంటే గనక పెళ్లిళ్ళు అయిన తర్వాత వివాహాలు విచ్ఛిన్నం అవ్వడం కూడా పితృదోషాల వల్ల జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ పితృదోషాలు అనేవి తొలగించేసుకున్నాం అనుకో, ఈ బాధలు అనేవి తొలగిపోతాయి అనేది మెయిన్ గా గుర్తుపెట్టుకోండి. అయితే ఈ అమావాస్య నాడు మనం ఏం చేయాలి అని అంటే అమ్మవారిని చక్కగా పూజించాలి.
ఎటువంటి పరిస్థితులను. పోలాల అమావాస్య నాడు కనుక మీకు కుదరలేదు పూజ చేసుకోవడం అంటే మహాలయ అమావాస్య నాడు పూజ చేసుకోవాలి అని చెప్తారనమాట అమ్మవారికి. తప్పకుండా పూజ చేసుకోండి. మేమైతే కంద పిలక తీసుకొని వచ్చి అది ఇప్పుడు చేస్తారా? పోలాల అమావాస్య నాడు కూడా చేస్తారు. ఒకవేళ మీకు అప్పుడు ఆ రోజు కుదరకపోతే మహాలయ అమావాస్య నాడు చేయండి అని చెప్పి చెప్తారనమాట. అలా చేసుకోండి. సరే మాకు అలాంటి ఆనవాయితీ అది లేదు అంటే కనుక మనం చెప్పే ఈ 2 రెమెడీస్ తప్పకుండా ఫాలో అవ్వమని నేను చెప్తాను అనమాట. అయితే ఇంకోటి మనం లింక్ చూసుకుంటే గనక ఈ పితృదోషాలకి సాటర్న్ కి శని భగవానుడికి చాలా లింక్ ఉంటుంది. ఆయన ఊరుకోడు, ఎవరిది లెక్కలు అప్పచెప్పేస్తాడు. ఇది నీదిరా అని చెప్పి చెప్తూ ఉంటాడు ఆయన. కాబట్టి ఆయనని ప్రసన్నం చేసుకోవడం ఎలా, ఆయన అనుగ్రహం పొందడం ఎలా అనంటే మనకి కనపడేది బ్లాక్ కలర్, బ్లాక్ రంగు దారం తీసుకొచ్చుకోండి. ఆ దారం తీసుకొని మీ ఇంటిలి 10 ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నుంచోబెట్టి కొలతలు తీసుకోండి. ఇట్లా ఇప్పుడు ఒక మనిషి నుంచున్నాడు అనుకుందాం, ఇంత చిన్న పిల్లవాడు ఉన్నాడు, వాడు తల దగ్గర నుంచి కాలి బొటన్ వేలు వరకు ఎంత హైట్ దారం ఉందో చూసుకోండి. దాన్ని 7 వరుసలు చేయండి. 7 వరుసలు చేసి కట్ చేసి పెట్టుకోండి. అంటే మామూలు దారమైన మామూలు దారమే, మామూలు మిషన్ దారమే. 7 వరుసలు ఇక్కడ నుంచి నకసిక్క పర్యంతం అంటారు కదా. అంతే. ఎలా అంటే ఇప్పుడు చిన్న బాబు ఉన్నాడు అనుకోండి, ఇక్కడ ఈ చిన్న బాబుకి ఇక్కడ తల ఉంది, బొటన్ వేలు వరకు తీసుకుంటే అదే కదా లాస్ట్ ఇంక మనకి, అవునా కదా. అక్కడ తీసేసుకున్న తర్వాత దాన్ని ఇట్లా 7 వరుసలు తీసేసుకోండి. తీసుకొని పక్కకు పెట్టుకోండి. 4 ఉన్నారనుకోండి, 4 అలా చేయండి, పక్కకు పెట్టుకోండి. అదంతా మనకి హాల్లో ఒక చిన్న ప్లేట్ లో కూడా పెట్టుకొని విడివిడిగా చిక్కుపడకుండా పెట్టేసుకోవచ్చు అనమాట. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ రోజు గాని మీ అంతకు ముందు రోజు కానివ్వు ఒక 8 కుంకుమ భరణలు తెచ్చుకోండి. అలాగే ఒక 8 బాదం పప్పులు తీసుకొచ్చుకోండి. ఓకేనా. 8 ఆల్మండ్స్ బాదం పప్పులు అంటే, అలాగే కుంకుమ కూడా కావాలి దీనికి. అలాగే కాటిక భరిణలు మీరు ఏవైనా తెచ్చుకోవచ్చు. కాటిక భరిణ 8 తీసుకొచ్చుకోండి. ఒక నల్ల రంగు బట్ట కూడా కావాలి మనకి. ఒక నల్ల రంగు బట్ట వేసేసి చక్కగా కుంకుమ దాంట్లో వేసి ఈ 8 బాదం పప్పులు 8 కాటిక భరిణలు వేసేసి మూట కట్టేసేసి ఇంట్లో పెట్టేసేయండి. పూజ రూమ్ లోనే పెట్టేసుకోండి చక్కగా. నెల రోజులు అలానే ఉంచండి. ఒక 1 month లో మీ ఆర్థిక ఇబ్బందులు నెమ్మదిగా తీరడం స్టార్ట్ అవుతుంది. ఇది అమావాస్య రోజు చెయ్యాలి. అమావాస్య రాత్రి చేయమంటారా? రాత్రి చేయండి. 2వ తారీఖు రాత్రి. అయితే మీరు ఏం చేస్తారు అని అంటే చక్కగా బట్టలో 8 కుంకుమ వేసేసి 8 బాదం పప్పులు 8 కాటిక భరిణలు వేసేసి దేవుడి దగ్గర అలా పెట్టేసేయండి. ఒక ప్లేట్ లో పెట్టేసేయండి. తెల్లారి మార్నింగ్ లేచి మూట కట్టుకోండి. కట్టేసేసి దేవుడి రూమ్ లోనే కింద ఎక్కడన్నా మీరు పెట్టేసుకోండి. షెల్ఫ్లు ఉంటాయి కదా, మనం కుంకుమ అవన్నీ అక్కడ పెట్టుకుంటాం కదా, అక్కడ పెట్టేసేసుకోండి. అలా ఉంచండి నెల రోజుల్లో మీ ప్రాబ్లమ్స్ నెమ్మదిగా సాల్వ్ అవుతూ ఉంటాయి. బ్యూటిఫుల్. మరి ఈ దారాన్ని ఏం చేయమంటారు? ఈ దారం ఏం చేయాలి అంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఆ దారాల్ని కాల్ చేయడము లేకపోతే వాటర్ లో వేసేయడము చేయండి. ఇంట్లో ఎవరికైతే నెగటివ్ ఎనర్జీ ఉందనుకుంటున్నారో ఆ నెగటివ్ ఎనర్జీస్ అంతా వెళ్ళిపోతాయి. బ్లాకేజెస్ ఏమన్నా ఉంటే డబ్బుకు సంబంధించినవి అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. నెక్స్ట్ డే అన్ని కలిపి కాల్చేయచ్చాక విడివిడిగా కాల్చాలి. కాల్చేసేయండి. లేదు అంటే కనుక మీరు చక్కగా ఒక వాటర్ లో వేసేసి ఆ వాటర్ ని ఎక్కడన్నా మీరు బయట ఎక్కడన్నా చెట్లలో వేసినా పర్వాలేదు. యాక్చువల్ గా మనకి మేనిఫెస్టేషన్ దాంట్లో చెప్పింది ఏంటంటే కాల్చేయమని చెప్పారు అనమాట. కాల్చేస్తే చాలా మంచిది. అంటే నెగటివ్ ఎనర్జీని మనం పారద్రోలేస్తామని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అనమాట. బ్యూటిఫుల్. అట్లాగా మీకు చక్రాస్ లో ఏమన్నా బ్లాకేజెస్ ఉంటే కూడా ఈ రెమెడీ క్లియర్ చేస్తుంది అనమాట. ఈ బాదం పప్పుల్ని 1 month అది ఉంచమన్నారు కదా, 1 month తర్వాత ఏం చేయాలి? వాటర్ లో వేసేసేయండి. ఫ్లోయింగ్ వాటర్ లో ఎక్కడన్నా వేసేసేయండి. మీరు ఎక్కడ కుదిరితే అక్కడ మంచి నీళ్లు అనేది ఎక్కడైతే కనపడుతుందో అక్కడ వేయండి. యాక్చువల్ గా ఫ్లోయింగ్ వాటర్ లో వేస్తే చాలా మంచిది. లేదు అట్లా నది వైపు వెళ్ళడం లేదండి అంటే గనక ఎక్కడన్నా చెరువులో వేయండి. అద్భుతం. మంచి రెమెడీస్ ని తెలియజేశారక్క. డెఫినెట్ గా ఇవి చేసుకుని అటు దిష్టి దోషాల నుంచి బయటపడచ్చు, అలాగే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి కూడా బయటపడచ్చు. చెక్ రెమెడీ మీరు చెప్తూ ఉంటారు, ఎవ్రీ అమావాస్యకు మనం గుర్తు చేయడం మనకి అలవాటైన విషయమే. చెక్ రెమెడీ కన్ఫర్మ్ గా చేసుకోండి. తప్పకుండా చేసుకోండి. ఏమిటి చెక్ రెమెడీ అని చేసుకుని దానాలు ఇస్తారా? మీరు ఆల్రెడీ చెప్పారు, అవి కూడా చేసుకోండి. రైట్ అక్క, థ్యాంక్ యూ. నమస్తే.